ఈ 5 సంవత్సరాలు ఏమనుకున్నారు విశాఖ ప్రజలు? ఈ 5 సంవత్సరాల్లో ఉమ్. 5 సంవత్సరాలు ఈ 5 సంవత్సరాలు జరిగిన పరిణామాలన్నీ గమనించిన తర్వాత ప్రజలు అక్కడ ఎలాంటి చర్చ నడిచింది ప్రజల మధ్య విశాఖపట్నం? మరి ఏంటంటే వాళ్ళకు ఒక ఆందోళన అయితే ఉంది. ఒకటి క్రైమ్ రేట్ పెరుగుతుంది, ప్రశాంతత పోతుంది, వాళ్ళ భూములన్నీ ఇవవుతున్నాయి, రియల్ ఎస్టేట్ లావాదేవీలు ఇవి మెయిన్ కబ్జాలు పెరిగిపోయాయి, బెదిరించడాలు పెరిగిపోయాయి. తర్వాత వీటన్నిటికి దూరంగా ఉందాం అనుకున్నారు నెంబర్ 1. ఇక నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంతకు ముందున్న సముద్రమే, ఇవంతా కూడా బీచ్ అంతా ఉంది, కొత్తగా చేసే డెవలప్మెంట్ ఏమి ఉండదు. వస్తే ఎంప్లాయీస్ వీళ్ళందరూ పెరిగినప్పుడు కొంత ఇళ్ళ అద్దెలు పెరుగుతాయి తప్పితే అంతకు మించిన పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు. అక్కడ రామానాయుడు స్టూడియో అని ఇంకో స్టూడియో అని దాని ఎక్స్పాన్షన్ కూడా ఏం స్కోప్ ఉండదు, ఆల్రెడీ ఉన్నాయి అవి. ఇప్పుడు కావాల్సినంత సఫిషియెంట్గా ఉంది, అది ఒక స్థిరంగా ఉంది, వాళ్ళు సాటిస్ఫైడ్గా ఉన్నారు. తర్వాత మీకు ఇంకోటి తీసుకోండి, ఇక్కడ రాజధాని పెట్టినప్పుడు, విశాఖలో రాజధాని పెట్టినప్పుడు రాయలసీమ వాడికి ఇబ్బంది అవుదా? అవుతుంది. దాదాపు 600-700 కిలోమీటర్ల ప్రయాణం. ఇప్పుడు కర్నూలు తీసుకుని హైకోర్టు పెట్టేటప్పుడు శ్రీకాకుళం వాడు వెళ్తాడా? వెళ్ళాలి. ఇవన్నీ అదే కొన్ని చూసుకోవాలి కదా మనం. ఏంటి రైస్ ప్రవీణ్ గారు నెక్స్ట్ టార్గెట్ ఏంటి? దేశవ్యాప్తంగా సర్వేలు చేస్తూ ఉంటారు, కాస్త ఫలితాలు మీరు చెప్పినకి ఎక్కడ తగ్గవు, చెప్పినట్టయితే వస్తాయి. అంటే సీట్లు అయితే పెరగవు తగ్గవులే, కానీ మీరు అనుకున్న ఫిగర్ అయితే అక్కడ పిక్చర్ కనపడుతుంది. వాట్ నెక్స్ట్ మీ ప్లాన్ ఏంటి? అంటే నాకు ఇప్పుడు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ఇప్పటికే చాలామంది క్లయింట్స్కి ఇమేజ్ బిల్డింగ్, పిఆర్, ప్రమోషన్స్ ఇవన్నీ చేస్తుంటాం. అది ఎప్పుడు జరిగే పనే. ఆన్గోయింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. తర్వాత మహారాష్ట్రలో కూడా ఎంటర్ అవుతున్నాం, మహారాష్ట్రలో కూడా కొన్ని చేస్తున్నాం, కొంతమంది క్లయింట్లు చేస్తున్నాం. తర్వాత పొలిటికల్ పార్టీస్ కూడా కొన్ని అప్రోచ్ అవుతున్నాయి, మాకు ఇలా కావాలి అలా కావాలంటున్నారు. నేను ఇంకా హ్యావ్ టు టేక్ డెసిషన్. డెవలప్ చేసే అవకాశం ఉంది కదండి. 2 రాష్ట్రాల్లో కూడా మనకి ఆల్రెడీ టీం ఉంది. ఇన్స్టిట్యూట్ అలా నేను రాజకీయ నాయకులను తయారు చేస్తాను, రాజకీయ నాయకుల్ని చేస్తాను, ఇలాంటి లేదు ఎనలిస్టులని. తర్వాత ఇప్పుడు మీరు అడుగుతుంది ఏంటంటే జర్నలిజం స్కూల్ లాగా పొలిటికల్ లేదా స్కూల్ పెడదామని. లేదు, అలాంటి ఉద్దేశాలు ఏం లేవు. కేవలం మనకున్న రైజ్నే ఎక్స్పాండ్ చేస్తూ పోతాం అంతే. తర్వాత ఏమైనా మేజర్ పొలిటికల్ పార్టీస్ కొన్ని అడుగుతున్నాయి ఒక ఏరియాలో సపోర్ట్ చేయమని, అవకాశం ఉంటే అటు ఉండొచ్చు. చాలా ఇంటర్వ్యూస్లో మేము చూస్తూ ఉన్నాను నేను, మీ ఫేస్లో ఆందోళన కానీ టెన్షన్ కానీ ఒక భయం కానీ కనపడదు. ఏంటి ఆ సీక్రెట్? ఒత్తిడిలో ఉంటారు, భయంకరమైన ఒత్తిడిలో ఉంటారు. ఎందుకంటే మీరు చెప్పే ప్రతి కాన్స్టిట్యున్సీకి సంబంధించి కావచ్చు, వాటి నుంచి వచ్చే రెస్పాన్స్ ఎలా ఉంటుంది, మీరు ఊహించిన రెస్పాన్స్ అయితే ఒకసారి వస్తూ ఉంటుంది. సో ఇలాంటి ఎలా కంట్రోల్ చేసుకొని దీన్ని, మీరు ఒక వ్యక్తి కాదు, ఒక రకంగా మాట్లాడాలంటే 175 నియోజకవర్గాల్లో మీ కళ్ళు పనిచేస్తూ ఉంటాయి, మీ మెదడు పనిచేస్తూ ఉంటుంది. ఇలాంటివన్నీ కంట్రోల్లో పెట్టుకుని అంటే ఇది మీరు గుడ్ క్వశ్చన్ అండి. ఇంతవరకు నాకు ఎవరు అడగలేదు, కానీ ఇది అసలు వెరీ గుడ్ క్వశ్చన్. ఒక బాధ్యత ఉంటుంది, టెన్స్ ఉంటుంది, తర్వాత డేటా ఉందనే ధైర్యం ఉంటుంది, మన టీం ఉంది అక్కడనే ఒక యాక్యురేట్గా మనం ఇవ్వగలుగుతున్నాం అనే ధైర్యము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఇది ఖర్చు మీద సాము లాంటిది. ఎందుకంటే ఒక నియోజకవర్గం గురించి ఇటో కొంచెం అటు ఇటు తేడా వచ్చింది అనుకోండి, మనకి ఫుల్గా ర్యాంప్ ఆడేస్తారు. ఎందుకంటే మీరు తిరగాలి కదా, ముందు బయట తిరగాలి కదా. ఇప్పుడు ఏంటంటే దాన్ని తట్టుకోవాలి కదా. అలా ప్రవీణ్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, మీరు డైరెక్ట్ కాన్స్టిట్యూన్సీకి ఎప్పుడైనా ఏదైనా పని మీద కానీ ప్రవీణ్ అంటారు కదా. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు చాలా రాష్ట్ర వ్యాప్తంగా అందరికి తెలిసిపోయాం ఇదే సమస్య. ఇప్పుడు మీకు ఏంటంటే ఏమవుతుందంటే జనరల్గా ఒక పార్టీకి వర్క్ చేస్తాం అనుకోండి, బ్యాక్ ఎండ్లో వర్క్ చేస్తాం, రిపోర్ట్ ఇచ్చేస్తాం. సోకాల్డ్ ఎవరైతే ఆయన సీఎం ఉన్నారో, లేకపోతే అదర్వైజ్ ప్రతిపక్ష నేత ఒక సిబిఎన్ గారికో, లోకేష్ గారికో, లేకపోతే అటువైపు జగన్మోహన్ రెడ్డి గారికో, ఇంకొకరికి XYZ రిపోర్ట్ ఇచ్చేస్తాం, అక్కడితో మా పని అయిపోతుంది. లేదు మళ్ళీ ఇంకేదైనా క్వైరీస్ ఉంటే మళ్ళీ దాన్ని మనం ఆన్సర్ చేస్తాం. కానీ ఇదేంటంటే మనం ఇండిపెండెంట్ వ్యవస్థ, ప్రతి నియోజకవర్గంలో మన టీమ్స్ తిరిగాయి, ఎట్ ది సేమ్ టైం మనం ప్రతిదీ ప్రజెంట్ చేస్తున్నాం. ప్రజెంట్ చేసేటప్పుడు పబ్లిక్లో బలంగా వెళ్ళిపోయాం, చాలామంది ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాం. ప్రతి కాన్స్టిట్యున్సీ మీకు తక్కువ 3-4 వేలని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగామంటే అది చిన్న పనేం కాదు. అట్ ది సేమ్ టైం అంతే బాధ్యత ఉంటుంది. ఏదైనా తేడాగా చెప్పామనుకోండి, అక్కడ టార్గెట్ అవుతాం, కార్నర్ చేస్తారు, ఇవి కూడా ఉంటాయి. కానీ మన డేటా మనల్ని కాపాడుతుందండి.
మనం డేటాని కాకుండా మనం బ్లేమ్ చేయలేము. అదే మీ సీక్రెట్. అంతే కదా. ఇప్పుడు అలా చేసాము అనుకోండి, మరి ఫర్దర్గా ఉండదు, మన సర్వైవల్ ఉండదు. మీరు చెప్పిన దానికి ఏమాత్రం తేడా పడితే ఏంటి పరిస్థితి? ప్రవీణ్ ఏమనుకున్నారు? అవ్వదు, తేడా పడదు. అనుకున్నారు, ఏమనుకున్నారు? పడదు, తేడా పడదు. నాకు నేనుగా తేడా చేయాలి కానీ తేడా పడదు. మీకు మీరు తేడా చేయాలి, చేయాలి. నేను అనుకుంటే చేయగలను. నిలబడాలంటే నిజం మాట్లాడాలి. నిజం మాట్లాడాలి. ఓకే, డబ్బు కావాలి, పడిపోవాలనుకుంటే లేదు, నాకు వేరే అవసరాలు ఉన్నాయి, నా ఇంటెన్షన్ వేరు, వాళ్ళు ఏమైతే ఏమైపోని, నేనేం చేయాలనుకుంటున్నా అది చేద్దాం, నాకు ఇక్కడతో సరి అనుకుంటే నేను చేయొచ్చు. డబ్బు అవసరం లేదా ప్రవీణ్ గారికి? డబ్బు నాకు వస్తుంది కదా, ఫీజుల ద్వారా వస్తుంది కదా, అందుకే ఆ క్రెడిబిలిటీ మెయింటైన్ చేస్తున్నాను. నా క్రెడిబిలిటీ నా వచ్చిన వరకు హ్యాపీగా ఉన్నారంటారు? బేవస్తమైన హ్యాపీ. మీ దగ్గర ఎంప్లాయీస్ కావచ్చు, 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు, 10 మందికి మంచి చేస్తున్నారు, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేస్తున్నారు. చేయలేనప్పుడు చేయలేనని చెప్తున్నాను. చాలా మంది నెంబర్స్ ఈ బెట్టింగ్ల కోసం నాకు కాల్ చేసినప్పుడు చాలా నెంబర్స్ బ్లాక్ కూడా చేసాం. 100 నెంబర్స్ బ్లాక్ చేసాం. వాళ్ళు పే చేస్తామన్నారు, మాకు చెప్పండి మేము పే చేస్తామన్నారు. నేను అది ఎంటర్టైన్ చేయాల. మీకు ఏ కాల్ వస్తుందో, ఎవరు ఫోన్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, అన్నోన్ నెంబర్స్, అప్పుడు ఎవరైనా పెట్టారు మనిషిని, లేకపోతే మీరే లిఫ్ట్ చేసి ఆన్సర్ చేస్తుంటారు. ఆటోమేటిక్ తెలిసిపోతుంటుంది. కొత్త నెంబర్లు వస్తూ ఉంటాయి. ఉచిత సర్వీసులు కూడా వస్తుంటాయి. ఇక్కడ ఎవడు గెలుస్తాడు, అక్కడ ఎవడు గెలుస్తాడు సింపుల్గా అడుగుతుంటారు. కొంతమంది ఏంటంటే ఇంత ఫీజు మీకు ఇస్తాము, మాకు చెప్పండి, ఇన్ని కాన్స్టిట్యున్సీ చెప్పండి, లేకపోతే స్టేట్ వైడ్ ఎవరు వస్తారో చెప్పండి, మేము బెట్టింగ్లు వేసుకుంటామంటే నేను వాటికి దూరం అని చెప్పేసి ఓపెన్గా చెప్పాను. అందుకని మనం ఇప్పుడు స్టాండర్డ్గా ఉండగలుగుతున్నాం. మీరు ఎక్కడైనా బయట వెళ్ళి ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి, లేకపోతే నా క్లయింట్స్ని ఎంక్వైరీ చేయండి. చివరిగా పవన్ కళ్యాణ్ గారి పాత్ర, డిప్యూటీ సీఎం, 5 శాఖలు ఆయన కింద ఉన్నాయి, పార్టీని బలోపేతం చేసుకునే విషయంలో కావచ్చు, వచ్చిన అవకాశాన్ని ఆయన ఎలా వినియోగించుకోబోతున్నారు, 5 సంవత్సరాలు 2 తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి పరిపాలన ఎలా ఉండబోతుంది, నెంబర్ 1. నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే మళ్ళీ మనం అధికారంలోకి వస్తూ ఉన్నారు. జరుగుతున్న పరిణామాలు అంటే గొడవలు కావచ్చు, పార్టీలో జరుగుతున్న విషయాలు కావచ్చు, వీళ్ళన్నింటినీ సమీక్ష చేసుకొని పాదయాత్ర చేస్తానని చెప్పి అన్నారు. దీని ఇంపాక్ట్ రేపు ముందు ఎలా ఉంటుంది? ఈ రెండు మీరు క్యాల్కులేట్ చేసుకుంటారు. ముఖ్యంగా ఏంటంటే ఎన్డీఏ కూటమి మీద ముఖ్యంగా చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ ప్రధాన సవాళ్ళు ఏంటంటే, ఫస్ట్ 1వ తేదీకి మీరు ఇది ఇవ్వగలగాలి, పెన్షన్ ఇవ్వగలగాలి. ఎందుకంటే ఇక ఏ రెవెన్యూ జనరేట్ అవుతుంది? నేను కొత్తగా వచ్చాను ఒక సీఈఓగా. ఒక సంస్థ ఏంటి, దానిలో బలం ఏంటి, బలహీనత ఏంటి, లాభం ఏంటి, నష్టం ఏంటి, ఆ లెక్కలు నా దగ్గర లేనప్పుడు కొంత టైం పడుతుంది. ఇప్పుడు మీన్ వైల్ నువ్వు ఆ కంపెనీ జీతాలు ఇవన్నీ 1వ తేదీకి ఇచ్చేయాలి. అది ప్రధాన సవాళ్ళు. ఈ పెన్షన్లు ఇవన్నీ ఇవ్వటం ఫస్ట్ సవాల్. తర్వాత అమరావతి వాళ్ళ ఎజెండాలో భాగం, అమరావతిని చేయాలి, కన్స్ట్రక్ట్ చేయాలి. పోలవరం పూర్తి చేయాలి అనేది ఎవరి చేతిలో ఉంటుంది చెప్పండి? అది అక్కడ ఫండింగ్ రావాలి, అది ఎంతకాలం పడుతుంది, లక్ష్యాలు పెట్టుకుంటారు. చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం వేరు. అమరావతి, పోలవరం చాలా బలంగా ఆయన 2 కళ్ళలాగా చూస్తున్నారు. సరే అనుకుంటాం, మనం చాలా అనుకుంటాం. మనకి కేంద్రం సపోర్ట్ ముందు కేంద్రం సపోర్ట్ కూడా ఉండాలి కదా. కేంద్రం సపోర్ట్ ఉండాలి. ఆ కేంద్రం నిధులన్నీ కూడా మళ్ళీ ఇటే వినియోగించాలి. అటు ఇంకో చోటకి మళ్లించకుండా కేవలం ఇటే వినియోగించాలి. అది పురోగతి ఉంటే డెఫినెట్గా అవుతుంది. ఇవి ప్రధాన సవాళ్ళు. తర్వాత పవన్ కళ్యాణ్ విషయంలోకి వచ్చేసరికి, పవన్ కళ్యాణ్ ఇప్పుడు 21కి పరిమితం అయ్యాడు. ఆయన పార్టీ అనేది స్టిల్ సంస్థాగతంగా బలంగా లేదు. అది అందుకే నా ప్రశ్న, సంస్థాగతంగా బలంగా లేదు. పార్టీ అనేది బలోపేతం చేయకపోతే కష్టం. మీరు ఇంక ఇవి తగ్గుతాయే కానీ పెరగవు బలోపేతం చేయకపోతే. ఎందుకంటే ఈ 21లో కూడాను వ్యతిరేకత వస్తుంది కదా, డెఫినెట్గా వస్తుంది. తరువాత మాకు అది ఏం చేయలేదు, ఇదేం చేయలేదు, ప్రజల్లో వ్యతిరేకత ఖచ్చితంగా వస్తుంది. మీకు అప్పుడు ఏమవుతుందంటే, పార్టీ సంస్థాగతంగా బలోపేతం కాకపోయింది అనుకోండి, ఇబ్బంది పడతారు. మీకు ఇంక స్టిల్ మీకు ఒక గుంటూరు దాటిన తర్వాత పార్టీ లేదు, చూసుకోండి, జాగ్రత్తగా గమనించండి. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు కానీ వాళ్ళు నిలబడి గెలిచే పరిస్థితి లేదు. సో ఆయన ఏంటంటే, ఇటు తను నమ్ముకున్న పిఠాపురం ప్రజలైనా, తను నమ్ముకున్న రాష్ట్ర ప్రజలైనా, తను ఇచ్చిన హామీల మీద కట్టుబడి ఉండటం, ఇవన్నీ కూడా సవాళ్లే. ఎందుకంటే ప్రతిదీ చాలా వరకు కూడాను ఫినాన్షియల్గా లింక్ అయి ఉంటుంది. ఎక్కడి నుంచి తెస్తారో ఇవన్నీ కూడా చూసుకోవాలి.
తర్వాత రెండో కన్ను ఏంటంటే పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయాలంటే మళ్ళీ అగైన్ గ్రౌండ్లోకి వెళ్ళాలి, ఆ కమిటీలు వేసుకోవాలి. వీళ్ళ తర్వాత అక్కడ లోకల్గా ఉన్న టీడీపీ బీజేపీ వీళ్ళతో కోఆర్డినేషన్ సక్రమంగా ఉండాలి. వీళ్ళు ఏదో ఒకటి తెలుగుదేశం పార్టీ కానీ ఇటు జనసేన కానీ ఏదో వ్యక్తిగతంగా ఈసారి ఒంటరిగా చేస్తామంటే కుదరదు. ఎందుకంటే ఏదైనా అంటే కూటమి అంటారు. మీకు పదవులు, నామినేటెడ్ పోస్టులు ఇవన్నీ గొడవలు త్వరలో స్టార్ట్ అవుతాయి చూడండి. ఎందుకంటే వాళ్ళ పర్సంటేజ్ వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళ పర్సంటేజ్ వీళ్ళకి ఇవ్వాలి, నేను ఎప్పటి నుంచో చేస్తున్నానని వీడు అంటాడు వాడు, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి, నెమ్మదిగా స్టార్ట్ అవుతాయి. సో ఆ సవాళ్ళన్నీ అధిగమిస్తారని ఆశిద్దాం.